తెలంగాణ నుంచి ప్రజారాజ్యం తరపున ఇద్దరు మాత్రమే గెలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో గెలిచిన ఏలటి మహేశ్వర్రెడ్డి ఐఆర్ఎస్ అధికారిగా ఉండి వీఆర్ఎస్ తీసుకున్నారు. ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నాక ఫైనాన్సర్గా ఉండిపోయారు. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పెట్టారు. ప్రజారాజ్యంలో చేరాక చిరంజీవి ప్రచారానికి బస్సు సమకూర్చింది కూడా మహేశ్వర్రెడ్డే. ప్రజారాజ్యం తరపున నిర్మల్లో గెలిచి పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యాక కాంగ్రెస్లోనే ఉండిపోయారు. అయితే గత శాసనసభ ఎన్నికలకు ముందు పాదయాత్ర విషయంలో రేవంత్ రెడ్డితో విభేదాలు కారణంగా కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరారు. 2023 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలవటంతో పాటు ఇప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకునిగా ఉన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన మరో ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. చిరంజీవికి వీరాభిమాని అయిన అనిల్ కుమార్కు బాల్కొండ టికెట్ రావడం, ఆయన గెలవటం చకచకా జరిగిపోయాయి. విలీనం తర్వాత కాంగ్రెస్లో ఆయనకు ప్రభుత్వ విప్ పదవి దక్కింది. అలా కాంగ్రెస్లోనే ఉండిపోయి 2 సార్లు టికెట్ దక్కించుకున్నా గెలవలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా విధేయుడిగా ఉన్నందుకు అనిల్ కుమార్కు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి దక్కింది. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాత్రమే 4 గెలిచారు. తెలుగుదేశం ఎంపీగా 2 సార్లు గెలిచిన గంటా శ్రీనివాసరావు మంత్రి కావాలన్న లక్ష్యంతో 2024లో ఎమ్మెల్యేగా గెలిచినా అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆయన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు కూడా నిరాశపడిన కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనంతో ఆ పార్టీ కోటాలో మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యే కావడంతో పాటు రెండోసారి మంత్రి అయ్యారు. 2019లోనూ 2024లోనూ గెలుస్తూనే వచ్చారు. ప్రజారాజ్యానికి ముందు తరువాత వరుస విజయాలు నమోదు చేసుకున్నారు గంటా. ఇక భీమిలి నుంచి గెలిచిన ప్రజారాజ్యం ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి విద్యా సంస్థల అధిపతి. ప్రజారాజ్యం విలీనం తర్వాత ఆయన టీడీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీ అయ్యారు. మళ్లీ 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు మౌనంగా ఉన్నారు. పెందుర్తిలో గెలిచిన పంచకర్ల రమేష్ బాబు 2014 నాటికి టీడీపీలో చేరి యలమంచిలి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత 2019లో ఓడిపోయాక వైసీపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కూడా చేపట్టినా జనసేనలో చేరి మళ్లీ పెందుర్తిలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అలా ప్రజారాజ్యంతో మొదలై జనసేనలో తేలిన ఒకే ఒక్క ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఉమ్మడి విశాఖ నుంచి ప్రజారాజ్యం తరపున గెలిచిన మరో ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య. బిల్డర్గా, బోట్ల యజమానిగా పేరున్న వెంకటరామయ్య గాజువాక నుంచి గెలిచాక కాంగ్రెస్లోకి, ఆ తర్వాత జనసేనలోకి వెళ్లారు. 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి కావడంతో అవకాశం దక్కలేదు. ఇప్పుడు నామమాత్రంగా వైసీపీలో ఉన్న సొంత వ్యాపారాలతో బిజీగా ఉంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా ప్రజారాజ్యం 4 స్థానాలు గెలుచుకుంది. తెలుగుదేశం తరపున జెడ్పీ చైర్పర్సన్గా 5 ఏళ్లు, రాజ్యసభ సభ్యురాలుగా మరో 6 ఏళ్లు ఉన్న వంగ గీత ప్రజారాజ్యం తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కాకినాడ ఎంపీగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో జనసేనతో తలబడి ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతున్నారు. జర్నలిస్టుగా ఉండి ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన కురసాల కన్నబాబు 2009లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాక వైసీపీలో చేరారు. 2019లో రెండో విడత ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. 2024 ఎలక్షన్స్లో ఓడిపోయాక వైసీపీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి పీఆర్పీలోకి వచ్చిన పంతం గాంధీమోహన్ 2009లో పెద్దాపురంలో గెలిచారు. అయితే ప్రజారాజ్యం విలీనం తర్వాత కాంగ్రెస్లో ఆయనకు టికెట్టు దక్కలేదు. వైసీపీలో చేరినా అక్కడ కూడా ఆయనకు టికెట్టు దొరకలేదు. స్వతహాగా ఆస్తిపరుడైన గాంధీమోహన్ సీనియర్ లీడర్ అనిపించుకుంటూ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారు తప్ప రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇక కొత్తపేట నియోజకవర్గంలో గెలిచిన బండారు సత్యనారాయణరావు అప్పటికే టీడీపీ నుంచి 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయారు. ఆ పరిస్థితిలో ఆయన పీఆర్పీలో చేరి 2009లో గెలిచారు. అలా గెలిచాక కాంగ్రెస్లో విలీనం కారణంగా మళ్లీ టీడీపీలో చేరిన 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చారు. తమ్ముడు శ్రీనివాసరావు జనసేనలో ఉండటం, ఎన్నికల్లో వ్యతిరేకించడం కూడా ఆయన ఓటమికి కారణమనే అభిప్రాయం ఉంది. మొత్తానికి 2024 ఎన్నికల్లో టికెట్టు టీడీపీకి ఇవ్వటం, తమ్ముడి సహకారం ఆయనకు కలిసి వచ్చి 3వ విడత ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం సీటు మాత్రమే ప్రజారాజ్యం గెలుచుకుంది. అక్కడ గెలిచిన ఈలి వెంకట మధుసూదన్ రావు అలియాస్ నానికి రాజకీయ వారసత్వం ఉంది. తండ్రి ఈలి ఆంజనేయులు మాజీ మంత్రి, తల్లి ఈలి వరలక్ష్మి మాజీ ఎమ్మెల్యే. వాళ్ల వారసుడిగా 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈలి నాని ఆ తరువాత గెలవలేదు. టీడీపీలో చేరి ఇన్ఛార్జ్ హోదా దక్కించుకున్నా ఫలితం కనబడలేదు. దీంతో మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా నామమాత్రంగానే మిగిలిపోయారు. కృష్ణా జిల్లాలో ప్రజారాజ్యానికి విజయవాడలో 2 స్థానాలు దక్కాయి. విజయవాడ ఈస్ట్ నుంచి ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచిన యలమంచిలి రవి 2014లో టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు. 2016లో వైసీపీలో చేరినా 2019 ఎన్నికల నాటికి టికెట్ రాలేదు. జనసేన పిలిచినా ఆయన వెళ్లకపోవడంతో అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన పోటీకి దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజకీయ జీవితం ప్రజారాజ్యంతోనే మొదలైంది. 2009లో గెలిచాక 2014 నాటికి ఆయన బీజేపీలో చేరి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2016లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో గెలవడంతో పాటు మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో నియోజకవర్గం మారి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దక్షిణాంధ్రలో పీఆర్పీకి 2 సీట్లు మాత్రమే దక్కాయి. ప్రకాశం జిల్లా నుంచి ఒకరు, నెల్లూరు జిల్లా నుంచి ఒకరు గెలిచారు. ప్రకాశం జిల్లా గిద్దులూరులో విద్యాసంస్థల అధిపతిగా ఉన్న అన్నా రాంబాబు ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు భారీ మెజార్టీతో గెలిచారు. అప్పట్లో జగన్ తర్వాత అత్యధిక మెజార్టీ ఆయనదే. కానీ 2024లో ఆయన గిద్దలూరు బదులు మార్కాపురం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఓడిపోయారు. ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక నెల్లూరు టౌన్లో గెలిచిన ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఒక వ్యాపారి. మొదట్లో ఆనం కుటుంబం మీద పంతం నెగ్గించుకోవడానికా అన్నట్టు రాజకీయాల్లోకి వచ్చారు. రాయలసీమ నుంచి చిరంజీవి సహా 3 ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు గెలిచారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి విజేతగా నిలిచారు. ఆమె మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కూతురు. మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి భార్య. ప్రజారాజ్యంలోకి రాకముందే ఆమె 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచినా పార్టీ కాంగ్రెస్లో విలీనం కాగానే వైసీపీలో చేరి అక్కడ భార్యాభర్తలిద్దరూ కీలకంగా మారారు. 2014 ఎన్నికల ప్రచారంలో ఉండగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అదే కర్నూలు జిల్లా బనగానపల్లెలో అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన కాటసాని రామిరెడ్డికి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కింది. అలా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి చల్లా రామకృష్ణారెడ్డి మీద గెలిచిన కాటసాని విలీనం తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో ఓడినా 2019లో టీడీపీ మీద గెలిచారు. తిరిగి 2024లో ఓటమి చవిచూశారు. చివరగా అత్యంత ముఖ్యుడైన ప్రజారాజ్యం వ్యవస్థాపకుడు చిరంజీవి. ఆయన ఆ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేశారు. సొంత జిల్లాలోని పాలకొల్లులో ఓడినా ఆ ఎన్నికల్లో తిరుపతిలో గెలిచారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం, కేంద్రంలో మంత్రి పదవి కూడా దక్కాయి. ఆ విధంగా తిరుపతి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజ్యసభ పదవీకాలం పూర్తయ్యాక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.